సౌరిస్. మొట్టమొదట నేను భగవాన్ ఫోటోని సండే టైమ్స్ అనే పత్రికలో చూసినప్పుడు, ఎవరబ్బా ఈ అంద వికారమైన మనిషి, పెద్ద పొట్టతో బట్టలు లేకుండా ఫోటోలు తీయించుకోవడమే కాక పైగా ఆ ఫోటోల్ని పత్రికల్లో వేయించుకుంటాడు అని ఏవగించుకున్నాను. ఆయన పేరు భగవాన్ రమణ మహర్షి. ఎంతో కటువుగా ఆర్టిఫిషియల్గా ధ్వనించింది నా చెవులకి. భగవాన్కి, రమణకి, మహర్షికి ఈ మూడు పేర్లకి ఎక్కడా సంబంధం లేదు. అడ్వర్టైజ్మెంట్ కోసం తన గొప్ప చాటుకునేందుకు ఈ బిరుదులని తగిలించుకున్నాడు అనిపించింది. నా ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ ఎంత బాధపడేవంటే, చివరికి ఆయన ఫోటో కనబడితే చాలు భరించలేక ఆ పేజీని త్వరగా తిప్పేసేదాన్ని నా కళ్ళ ముందు నుంచి. అప్పుడు నాకు 14 ఏళ్ళు. కానీ ఈనాడు నేను ఫీల్ అవడమే కాదు, నాకు స్పష్టంగా తెలుసు, భగవాన్ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ భూమి మీద ఎక్కడా లేదని. సమ్మోహపరిచే ఆయన చిరునవ్వు, శ్రావ్యమైన కంఠధ్వని, ఆయన తల ఊపు, ఈ ప్రపంచపు మాయని చీల్చుకుని ప్రకాశించే అద్భుతమైన ఆయన కంటి చూపు, ఆయనలో తప్ప ఇంక ఎక్కడా వెతికి చూసినా కానరావు. నాన్న దీక్షితులు గారితో కలిసి రమణాశ్రమానికి మొట్టమొదటిసారి వెళ్ళి వచ్చాడు. ఆ రోజు సాయంత్రం నేను తలనొప్పితో పడుకునున్నాను. అందరూ నాన్న చుట్టూ చేరారు కబుర్లు వినటానికి. నాన్న రమణాశ్రమాన్ని, అరుణాచలాన్ని వర్ణిస్తున్నాడు. అరుణాచలం పేరు వినగానే నా హృదయం గొప్ప ఆనందంతో నిండింది. నేను పక్క మీద నుంచి లేచి నాన్న దగ్గర చేరాను. నాన్న భగవాన్ బోధించే ఆత్మవిచారణ సంగతి చెప్తున్నాడు. మనసు, బుద్ధి, పంచేంద్రియాలు, దేహం ఇవన్నీ కూడా నిజం కావనిని, సత్యమైన నేనుని తెలుసుకోమని భగవాన్ బోధిస్తారని, అదే ఆయన చెప్పే సాధన అని. ఆ సత్యమైన నేనుని తెలుసుకోవడం ఎట్లా అని ప్రశ్నించాడు మా తమ్ముడు వసంత్. నేనెవరని నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటారు, కానీ ప్రశ్నించుకున్నంత మాత్రాన ఆ ప్రశ్న మనని, ఆ నేనుని తెలుసుకునేటట్లు ఎట్లా చేయగలుగుతుంది అని తిరిగి ప్రశ్నించాడు వసంత్. ఆయన ఆ విధంగానే సాధించి తెలుసుకున్నారట అన్నాడు నాన్న జవాబు చెప్పలేక. అందరూ అర్థం కాక వింటున్నారు. కానీ నేను మాత్రం నాన్న ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్న భగవాన్ బోధని సులభంగా గ్రాహ్యం చేసుకోగలిగాను. నా చిన్నప్పటి నుంచి నా చుట్టూ కనపడే ప్రపంచం వాస్తవమా లేక కల? ఇదంతా నేను కలగంటున్నానా లేక మేలుకుని ఉన్నానా? నేను చూస్తున్న, ఫీల్ అవుతున్న ఈ ప్రపంచాన్ని నేను ఊహించుకుంటున్నానా లేక నిజంగా ఉందా అని యోచించేదాన్ని. నా మనసు వెనకాల, మనసుతో ఏ సంబంధం లేకుండా నేను అనేది ఉందని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ నేనుని చేరుకోవాలని, తెలుసుకోవాలని తంటాలు పడేదాన్ని, స్ట్రగుల్ అయ్యేదాన్ని. చేరుకోవడానికి వీలు లేకుండా మధ్య మనసు అడ్డుగా ఉందని తెలుసు నాకు. కానీ ఆ మనసుని దాటి ఆ నేనుని ఏ విధంగా చేరుకోవాలో తెలిసేది కాదు. మనసుని దాటగల మార్గం కనపడేది కాదు. నేను వెతుకుతున్న సత్యానికి భగవాన్ బోధ వెంటనే మార్గదర్శిగా గోచరించింది. నేను వెళ్ళి పక్క మీద పడుకున్నాను. నాన్న నా దగ్గర కూర్చుని ఆశ్రమం నుంచి తెచ్చిన విభూతి నా నుదుటికి పెట్టి చేత్తో మెల్లగా రాస్తూ భగవాన్ భగవాన్ అని ఆయన నామం ఉచ్చరించాడు. చల్లని శక్తి నాన్న వేళ్లలో నుంచి నా నుదుటి మీదకి ప్రవహించడం ఫీల్ అయ్యాను. వెంటనే నా తలనొప్పి మాయమైంది. 3 రోజుల తరువాత నాన్న మేడ మీద ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చోవడం చూసి, ఏం చేస్తున్నావు అని పిల్లలం మేము అడిగాం. భగవాన్ చెప్పిన హూ యామ్ ఐ సాధన చేస్తున్నాను అని చెప్పాడు. నాకు కూడా సాధన చేయాలనిపించింది. భగవాన్ రాసిన హూ యామ్ ఐ అనే పుస్తకాన్ని చదివి నేను సాధన చేయడం మొదలుపెట్టాను. మాతో పాటు వసంత్ కూడా సాధన చేయడం మొదలుపెట్టాడు.
ఒక వారం రోజుల తర్వాత అతను లాభం లేదు, నేనెవరిని అని ఎంత ప్రశ్నించుకున్నా జవాబు దొరకడం లేదు అన్నాడు. అదంత సులభమైన సంగతి కాదు. మనసు అణగిపోవాలి. అప్పుడు గాని జవాబు దొరకదు అన్నాడు నాన్న. కానీ వసంత్‌కి పట్టుదల లేక మానేశాడు. కానీ నేను, నాన్న వదలకుండా పొద్దున్న, సాయంత్రం సాధన చేసేవాళ్ళం. భగవాన్ వేదాంత ప్రభావం నా మీద ఎంత గట్టిగా పనిచేసిందంటే, నేనీ దేహం కానప్పుడు దీని మీద ఎందుకింత శ్రద్ధ చూపాలి అని దేహం మీద, రోజూ నేను చేయవలసిన పనుల మీద నిర్లక్ష్యం చూపడం మొదలుపెట్టాను. కానీ త్వరలోనే నేను సన్యాసినవ్వాలనుకుంటున్నానా అనే ప్రశ్న నాలో బయలుదేరింది. నాకు నిశ్చయంగా తెలుసు, నా వాళ్ళని అప్పుడే వదలపోవటం లేదని, ఇంకా జీవితంలో ఎంతో అనుభవించవలసింది ఉందని. సాధన మొదటిలో మనసులోంచి ఒక్కొక్క ఆలోచన తీసేసుకోవాలని నేను ఎంత ప్రయత్నించినా, దానికి బదులు 10 ఆలోచనలు మనసులోంచి పుట్టేవి. ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో అలలకు మళ్ళీ విరుచుకుని పడేవి. ఈ ఆలోచనలన్నీ ఎప్పటికి అణుగుతాయి, ఎప్పటికి ఆత్మదర్శనమవుతుంది అని నిరాశ కలిగేది. కానీ సాధన మొదలుపెట్టిన 10 రోజుల తరువాత నేను సాధనలో కూర్చుని ఉండగా భగవాన్ ఆకారం కనిపించింది. నేను ఆయన్ని ఇంతకుముందు చూడలేదు, ఫోటోల్లో తప్ప. వెంటనే నా మనసులో ఆలోచనలు అవంతట అవే అణిగిపోయాయి. నా హృదయం ఆనందంతో, ప్రేమతో నిండిపోయింది. ఆ రోజు నుంచి నా మనసు ఆత్మ విచారణని నిరాకరించి భగవాన్ రూపాన్ని ధ్యానించడం మొదలుపెట్టింది. సరైన సాధన నుంచి తప్పు మార్గంలో నడుస్తున్నానేమోనని భయపడ్డాను. కానీ తరువాత తెలుసుకున్నాను, నా సాధనలో జరిగిన భగవాన్ దర్శనం నా మనసు కల్పించిన మాయ కాదని, నా సాధనని సులువు చేసి నన్ను ముందుకు నడిపించడానికి ఆయన చూపిన అనుగ్రహమని. ఆయన అనుగ్రహం లేనిదే ఎంత సాధన చేసినా వృధా. సముద్రంలో నీళ్లని ఎండించడం ఎంత అసాధ్యమో, ఆయన సహాయం లేనిది ఈ మనసుకి ఆలోచనలు లేకుండా చేయడము అంత అసాధ్యమైన పనే. చిన్నదానినవటం వలన కష్టమైన సాధన నుంచి త్వరలో తప్పుకునేదాన్ని. కానీ చిన్నప్పటి నుంచి నన్ను బాధిస్తున్న తలనొప్పులు ధ్యానం వలన తగ్గాయి. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా బాధపడేదెవరు? నా మనసా, శరీరమా, నా ఆత్మ అని ప్రశ్నించుకోగానే బాధంతా మాయమయ్యేది. పాల్ బ్రంటన్ ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివినప్పటి నుంచి భగవాన్ని చూడాలనే కోరిక బలమైంది నాలో. హూయామై అనే సాధన బదులు భగవాన్ నామం ఆక్రమించింది నా మనసుని. హూయామై అని ప్రశ్నించి ఎంత సాధన చేసినా ఫలితం ఉండేది కాదు. కానీ ఒక్కసారి భగవాన్ అని స్మరించగానే నా హృదయం ఆనందంతో, శాంతితో నిండేది. ఉచ్చమైన జ్ఞాన మార్గం నుంచి మూఢమైన భక్తి మార్గంలో పడిపోయానే అని సిగ్గుపడేదాన్ని. భగవాన్ని చూసి తీరాలనే ఆతృతతో గడిపాను ఆ సంవత్సరమంతా. ఈస్టర్ సెలవుల్లో అరుణాచలానికి బయలుదేరాం. నాన్న, అమ్మ, నేను పకపక. ఆ రోజు నా పుట్టినరోజు. అరుణాచలం యాత్ర పుట్టినరోజు కానుక నాకు. రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం కొండను చూడగానే నా హృదయం ఆనందంతో, ఉత్సాహంతో నిండింది. పొద్దున్న 8ంటికి ఆశ్రమానికి వెళ్ళి భగవాన్ హాల్లో ప్రవేశించాం. నన్ను చూడగానే భగవాన్ నేను తనకి చిరపరిచితురాలనైనట్టు, చాలా కాలం నుంచి నా కోసం తను ఎదురు చూస్తున్నట్టు చిరునవ్వు నవ్వారు. నేను అదేవిధంగా ఆయన్ని చూసి నవ్వాను. నాన్న ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేయడం తెలియదు నాకు, అందుకని నాన్నని అనుకరించాను. భగవాన్ ఎట్లా ఉంటారని నేను ఊహించుకున్నానో సరిగా అట్లానే ఉన్నారు భగవాన్. ఆయన ముందు కూర్చోగానే నీళ్లలో పడిన చేప మళ్ళీ వెంటనే గాఢమైన ధ్యానంలో పడిపోయాను. ఆ 2 రోజులు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. 3వ రోజున మధ్యాహ్నం భోజనం తర్వాత పెద్ద తలనొప్పి వచ్చింది.
నా స్వర్గం నరకంగా మారింది. మేము ఆశ్రమానికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ట్రావెలర్స్ బంగ్లాలో దిగాం. తెల్లవారే ఆశ్రమానికి వచ్చి రోజంతా ఆశ్రమంలోనే గడిపేవాళ్ళం. ఒంటరిగా పడుకుందామంటే బాగాలేదు. మనుష్యులు, గోల, సందడి. ఆ మధ్యాహ్నం చాలా బాధపడ్డాను. సాయంత్రం నేను, నాన్న బావి దగ్గర అరుగు మీద కూర్చున్నాం. ఎక్కువసేపు కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం అలవాటు లేక నా కాళ్ళు నొప్పులు పుట్టి కాళ్ళని చాచుకుని కూర్చున్నాను. కొంతసేపటికి భగవాన్ సోఫాని తెచ్చి బావికి అవతల వైపున ఉంచారు ఆయన పరిచారకులు. భగవాన్ వచ్చి సోఫా మీద కూర్చున్నారు. ఇంతలో ఒకతను మా దగ్గరికి వచ్చి అరవంలో బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడో మాకు తెలీదు. తను అనేది మాకు అర్థం కాలేదని తెలిసి అతను ఇంకా దగ్గరికి వచ్చి సౌజ్ఞలతో అరుపులతో తెలియజేశాడు. నేను భగవాన్ వైపు కాళ్ళను చాచి చాలా ఘోరమైన అపచారం చేస్తున్నానని. తలనొప్పి వలన, అతని మొరటు ప్రవర్తన వలన, కొత్త ప్రదేశం అవడం వలన, భగవాన్ మౌనం వలన నా మనసు బాధపడి ఎదురు తిరిగింది. నేను, నాన్న అక్కడి నుంచి లేచి భోజనాల హాలు కట్టడానికి తెచ్చిపోసిన ఇసుక కుప్పల మీద కూర్చున్నాం. నా మనసు తిరుగుబాటుతో రగులుతోంది. హాయిగా ఇంట్లో ఉండక ఈ మొరటు మనుషుల మధ్యకి ఎందుకు వచ్చినట్లు? నేను వచ్చినా రాకపోయినా భగవాన్కి లెక్కలేదు. నేనంటే ఏం లక్ష్యం ఆయనకి? ఎందుకు లక్ష్యం ఉండాలి? ఆయన కోసమని నేను ఇంత దూరం వచ్చానన్న సంగతి కూడా గమనించినట్టు లేరు ఆయన. అటువంటి భగవాన్ కోసం ఇన్ని బాధలు అగచాట్లు ఎందుకు పడాలి? ఇక్కడికి రావడం అంత వెర్రి పని ఇంకోటి లేదు. నా మనసులో రగులుతున్న ఆలోచనల్ని నాన్నకు వెళ్ళబుచ్చాను. నాకిక్కడేం బాగాలేదు. భగవాన్ చాలా గొప్పవారే. కానీ ఇక్కడి మనుష్యులు, ఈ ఆశ్రమ వాతావరణం ఘోరంగా ఉంది. భగవాన్ గొప్పతనం భగవాన్కి ఉండవచ్చు. కానీ దానివలన మనకేం వస్తుంది అని. నేనంతకుముందు భగవాన్ సమక్షంలో ఎక్టసిస్‌లోకి పోవడం చూసి తను పడుతున్న బాధల్ని నా ముందు ఎత్తడానికి జంకాడు నాన్న. నా తిరగబాటు నాన్నకు ఓదార్పునిచ్చింది. ఆ నిమిషాన అక్కడ ఇద్దరము ఎన్నడూ ఈ ఆశ్రమానికి రాకూడదని, అంతేకాదు భగవానుని సీరియస్‌గా తీసుకొని ఆయనలో విశ్వాసముంచడమంత వెర్రి పని ఇంకోటి లేదని, మా ఆధ్యాత్మిక సాధనను వదిలేసి సుఖంగా, స్వేచ్ఛగా జీవితం గడుపుదామని నిశ్చయించుకున్నాం. వెంటనే ఆశ్రమం నుంచి ఊరికి వెళ్ళిపోవాలని అనుకుని అక్కడి నుంచి లేచాం. భోజనమైన తరువాత భగవాన్ దగ్గర సెలవు తీసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళాం. నేను మాట్లాడకుండా ఆయనకి నమస్కారం చేశాను. అటు ఉన్న భగవాన్ వెనక్కి నా వైపుకి తిరిగి నా కళ్ళలోకి చూస్తూ ప్రేమతో నవ్వారు. ఆ చిరునవ్వు నా హృదయంలో ప్రేమని, ఆనందాన్ని రగిల్చింది. రైలు ఎక్కిన నిమిషం నుంచి మళ్ళీ ఎప్పుడు తిరిగి భగవాన్ని చూస్తానా అని ఆతృత పడడం మొదలుపెట్టాను. అదే భగవాన్ మీద నా మొదటి తిరుగుబాటు, చివరి తిరుగుబాటును. అటు తరువాత జీవితంలో భగవాన్ నన్నెన్నో విధాల కఠినంగా పరీక్షించారు. భరించలేని బాధల్లోంచి, దుఃఖంలోంచి నడిపించారు. కానీ నా మనసు ఎప్పుడూ ఆయన మీద ఎదురు తిరగలేదు. ఆయన మీద నా విశ్వాసం చెలించలేదు. భగవాన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత నా సాధన తీవ్రమైంది. కొంత భయాన్ని కలిగించింది కూడా. నా ఊపిరి పెద్ద ఫోర్స్‌తో బుస్మనే శబ్దంతో వచ్చేది. నా దేహం ఇటు అటు ఊగిపోయేది. నా తల ఇటు అటు ఊగేది. నా మెడ విరుగుతుందేమోననిపించేది. ఒక విసురుతో కింద పడిపోయేదాన్ని. ఒక్కొక్కప్పుడు తలకి దెబ్బలు తగిలేవి కూడాను. ఎవరో నాలో ప్రవేశించడానికి నా చుట్టూ తిరుగుతున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. పెద్ద భయం నన్ను ఆవరించేది. నిజంగా ఎవరో నా చుట్టూ తిరుగుతున్నారా? లేకపోతే ఇదంతా ఊహించుకుంటున్నానా అనుకునేదాన్ని. కానీ ఆ ప్రెజెన్స్ నా ఊహ కాదు. ఆ ప్రెజెన్స్ శక్తిని స్పష్టంగా ఫీల్ అయ్యేదాన్ని. అది భగవాన్ ప్రెజెన్స్ కాదని మాత్రమే తెలుసు నాకు. నాన్న ఇదంతా భగవాన్‌కి రాశాడు. దానికి ఆశ్రమం వాళ్ళు భయం లేదని,
ఇవన్నీ త్వరలో సర్దుకుంటాయని జవాబిచ్చారు. సరిగ్గా అట్లాగే అవి మాయమైనాయి. మళ్ళీ 1 సంవత్సరానికి భగవాన్‌ని చూడడానికి వెళ్ళాం. ఈ మాట దీక్షితులు గారు, నాన్న, నేను ఆ ప్రయాణాన్ని గురించే నా అరుణాచలం నుండి లేఖలో వర్ణించాను. రాత్రి 9 గంటలకి ఆశ్రమం చేరుకున్నాం. భగవాన్ నిద్రపోతున్నారు. చూడడానికి వీల్లేదన్నారు ఆశ్రమం వారు. కానీ దీక్షితులు గారి తీయని మాటలు ఆశ్రమం వారి హృదయాన్ని జయించాయి. మమ్మల్ని భగవాన్ సమక్షానికి తీసుకుని వెళ్ళారు. నేను భగవాన్‌కి ప్రణామం చేస్తుండగా నా శరీరంలో థ్రిల్స్ పాస్ అయినాయి. వెన్నెముకలోంచి నా రక్తం తలలోకి రష్ అయింది. ఆశ్రమంలో ఉన్న 4 రోజులు గాఢమైన ధ్యానంలో మునిగిపోయాను. ఒక మధ్యాహ్నం సమాధి స్థితిలో కూడా ఉన్నాను. అప్పుడు అది సమాధి స్థితి అని నాకు తెలీదు. తరువాత నా అనుభవాల వలన ఆ రోజున నేను సమాధి స్థితిలోకి వెళ్ళానని తెలిసింది. భగవాన్ సమక్షంలో గొప్ప ఆనందంలో మునిగి ఉన్న ఆశ్రమంలో వారి వలన గొడవలు తప్పలేదు నాకు. ఆశ్రమంలో ఉన్నవారి ఆచారాలు, వాళ్ళ పూజలు, వారి సెంటిమెంట్స్ నాకు చాలా దూరం. నా పద్ధతులు, నా వేషం వారికి వింత అనుకుంటాను. కొత్త చోటుకు వెళ్ళినప్పుడు నాకు అమితమైన బిడియం, సిగ్గు. అందుకని నాన్న వెంటే తిరిగేదాన్ని. నాన్న దగ్గరే మోగాళ్ళలో కూర్చునేదాన్ని. భోజనం దగ్గర కూడా నాన్న దగ్గరే కూర్చునేదాన్ని. రోజు సాయంత్రాలు భగవాన్ హాల్లో అందరికీ ప్రసాదం పంచిపెట్టేవారు. ఒక రోజున నేను ఒళ్ళు తెలియని ధ్యానంలో ఉన్నాను. ప్రసాదాలు పంచిపెట్టే ఆయన నా దగ్గరకు వచ్చి బిగ్గరగా "మ్మ్" అన్నాడు ప్రసాదం ఇవ్వబోతూ. వెంటనే నా చెయ్యి చాపాను. అతను ఏదో కసురుకున్నాడు నన్ను. వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను. నా చేతి వైపు తన చేత్తో సౌజ్ఞ చేస్తూ చూపాడు. నేను ఎడమ చేతిని చాచానని. నాకు పుట్టుకతో ఎడమ చేయి అలవాటు. అతని చేత చివాట్లు తినడం ఎందుకని సరిగా ప్రసాదాల టైంకి బయటికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చునేదాన్ని. ఎందుకు నా మీద నిష్కారణంగా ఇంత కోపం వాళ్ళకి? ఎందుకు నా మీద మండిపడతారు? నేనేం చెయ్యందే నా మీద ఎందుకు విరోధం అని బాధపడేదాన్ని. కానీ త్వరలోనే ఇదంతా భగవాన్ నా అహాన్ని అణచడానికి చేస్తున్న పని అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా దృష్టి మారింది. ఆశ్రమంలో ఏం జరిగినా బాధపడేదాన్ని కాదు. ఆశ్రమం, ఆశ్రమవాసులు నా హృదయానికి దగ్గరైనారు. త్వరలోనే నా ఎడల వారి ప్రవర్తన ఇష్టంగా మారింది. నేను హాల్లో కనపడకపోతే ప్రసాదాలు పంచిపెట్టే ఆయన నేనెక్కడ ఉన్నానో కనుక్కొని నా వంతు ప్రసాదం నాకివ్వమని నాన్న చేతికిచ్చేవాడు. పూజలో, ఆరాధనలో నాకు అర్థం కనపడేది కాదు. పూజారులు పూజ చేసి హారతి తీసుకుని రాగానే భగవాన్ హారతిని కళ్ళకద్దుకుని నొసటికి విభూతి పెట్టుకునేవారు. ఈ ప్రపంచమంతా ఒక వెర్రి ఆటగా కనపడే గొప్ప శాస్త్రంలో సహజ నిష్టలో ఉండే భగవాన్ మూఢాచార బ్రాహ్మణుడిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థమయ్యేది కాదు. ఇందులోనే కాదు, చాలాసార్లు భగవాన్ తను బోధించే వేదాంతానికి వ్యతిరేకంగా అతి సామాన్యంగా ప్రవర్తించడం చూశాను. నేనప్పుడు భగవాన్ వేదాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నానో దానికి వ్యతిరేకంగా కనపడేది ఆయన ప్రవర్తన. అందుకని ఆయన్ని అర్థం చేసుకోలేక తికమకలు పడేదాన్ని. ఎంత అంటే చివరికి ఆయన మీద నా ప్రేమ తగ్గిపోతుందేమోననిపించేది. కానీ వెంటనే నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఆయన ముందు మనమెంత? ఆయన్ని గాని, ఆయన ప్రవర్తనను గాని అర్థం చేసుకోవడానికి. అయినా ఆయనేం మాట్లాడితేనేం, ఏం చేస్తే ఏం? నాకెందుకు? నాకు కావాల్సిందల్లా భగవాన్, ఆయన ప్రేమ. భగవాన్ అంత భక్తితో హారతిని కళ్ళగద్దుకున్నా నాకు హారతంటే భక్తి కలిగేది కాదు. హారతి వలన నా ధ్యానానికి భంగం కలిగేది. ఒక రోజున చాడ్విక్ హారతిని ఎంతో భక్తితో కళ్ళగద్దుకోవడం, విభూతి, కుంకుమ తీసుకుని నుదుటికి పెట్టుకోవడం చూశాను. ఆ దృశ్యం నన్నెంతో కదిలించేసింది. పుటకతో హిందువునైన నాకు హారతిలో అర్థం కనపడకపోతే విదేశీయుడైన అతనికి
ఎంత అర్థం లేనిదిగా కనపడాలి? అతనికి అందులో ఏదన్నా అంతరార్థం కనపడుతుందా? లేదు. అతనికి హారతి అంత ప్రియం కావటం, భగవాన్ ఎంతో భక్తితో కళ్ళగద్దుకోవటం వలన. ఈ రోజు నుంచి భగవాన్ చేసే ప్రతి పనిలోనూ నాకు ఎంతో అందం కనపడేది. భగవాన్ సమక్షంలో నాకు స్వర్గంలో ఉన్నట్టుండేది. కానీ నాన్నకి నరకంలాగుండేది. ఉన్నంతకాలం ఎప్పుడు ఇంటికి పోదామా అనే ధ్యాస. నాకు భగవాన్, ఆశ్రమం, అరుణాచలమే వాస్తవంగా ప్రపంచం. ఇల్లు, మా కుటుంబము అంతా మాయగా కనపడేవి. నాకు భగవాన్ దగ్గరే ఉండిపోవాలని గట్టిగా అనిపించింది. కానీ ఒంటరిగా ఈ అడవిలో ఎట్లా ఉండడం? నాన్న సెలవుల్లో తప్ప ఇక్కడ ఉండలేడు. ఆ రోజుల్లో ఆశ్రమం దగ్గరగా ఇళ్ళు లేవు. ఇంటి దగ్గర ఉండే సదుపాయాలకి, సుఖాలకి అలవాటు పడ్డ నేను, నా తలనొప్పుల వలన నా అనారోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన నేను ఇక్కడ ఒంటరిగా, నిస్సహాయంగా ఈ అడవిలో ఎట్లా ఉండగలను? నాన్న భగవాన్నే అడుగు అన్నారు. భగవాన్ అడగడమా? అనంతమైన మహాసముద్రాన్ని, నిరామయమైన ఆకాశాన్ని, ఎత్తైన అరుణాచలాన్ని ఎట్లా సమీపించడం? అప్పుడే కాదు, ఎప్పుడూ భగవాన్తో మాట్లాడలేదు నేను. నాకు ఆ అవసరం కలగలేదు. అటువంటి సమయమూ రాలేదు. ఎందుకంటే నా సందేహాలని, నా సాధనలో అభ్యంతరాలను, నా గొడవల్ని నాకు కలల ద్వారా, దర్శనం ద్వారా తీర్చి నా మార్గాన్ని నాకు స్పష్టం చేసేవారు భగవాన్. ఆశ్రమంలో ఉన్న 4 రోజులు భగవాన్ దగ్గర అరుణాచలంలో ఉండే విధమేమైనా ఉందా అనే ఆలోచనలో గడిపాను. ఏదో విధంగా త్వరలో భగవాన్ నేను తన దగ్గర ఉండడానికి ఏర్పరుస్తారు అని నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇంటికి వచ్చాక నా సాధన ఇంకా తీవ్రమైంది. ఒక రోజున గాఢ సమాధిలో పడిపోయాను కూడాను. ఒక్కరోజు నా ధ్యానం కుదరకపోతే ఆ రోజున చాలా దురదృష్టమైన రోజు అనిపించేది. క్రమక్రమంగా భగవాన్ నా హృదయాన్ని తన వైపుకు లాగేస్తున్నారు. నా ఆత్మను తెలుసుకోవడానికి కాదు నా సాధన ఇప్పుడు, భగవాన్ని తెలుసుకోవడానికి. ఆయన్ని దగ్గరగా సమీపించాలని, ప్రతి నిమిషం ఆయన్ని నా దగ్గరగా ఫీల్ అవ్వాలని. ధ్యానంలో ఆయన ప్రెజెన్స్ నా హృదయాన్ని ఆనందంతో నింపేది. మళ్ళీ సెప్టెంబరులో భగవాన్ ఆశ్రమానికి వెళ్ళాం, నేను, నాన్న. రైలు అరుణాచలానికి దగ్గరయ్యే కొద్దీ కొండలు, లోయలు నన్ను ఆనందంతో థ్రిల్ చేశాయి. ఈ మాటు రాజయ్యర్ ధర్మాన మాకు మంచి బంగళా దొరికింది. ఇంతకు మునుపు సమాధి స్థితిలో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు కనపడేవన్నీ మాయమైనా, భగవాన్ నా ముందు నుంచి వెళ్ళినప్పుడు ఆయన ఆకారం మాత్రం కనపడేది. ఒక రోజున హాల్లో నేను సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నా ఎదురుగా ఉన్న మనుష్యులు, హాలు గోడలు, భగవాన్ సోఫా, చివరికి భగవాన్ కూడా మాయమైనారు. భగవాన్ మాయమయ్యేప్పటికీ భయమేసింది. నేను మాయమవుతానన్నా, మోక్షాన్ని పొందుతానన్నా నాకు భయం లేదు. కానీ భగవాన్ మాయమైపోతారనే సంగతిని భరించలేను. కొంతసేపటికి భగవాన్ కూర్చుని ఉన్న స్థలాన్ని ఒక ప్రెజెన్స్ ఆక్రమించింది. క్రమంగా ఆ స్థలం నుంచి నా వైపుకు బయలుదేరి చివరికి నా హృదయంలోకి ప్రవేశించింది. వెంటనే నా దృష్టి నా హృదయంలో నిలిచింది. అక్కడ గొప్ప ఆనందంతో నవ్వుతున్న భగవాన్ మొహం కనిపించింది. మోక్షమంటే నేను అనే భావం నశించడమని, చివరికి మిగిలేది భగవాన్ అని అర్థమైంది నాకప్పుడు. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అరుణాచలం నుండి లేఖ రాశాను, నా రెండో అరుణాచల ప్రయాణాన్ని వర్ణిస్తూ. అంతకుముందు ఒక కథ రాశాను. తరువాత ఒక నాటకం రాశాను. ఇది నా 3వ రచన. నా కథని, నా నాటకాన్ని అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ నా లేఖ నా పాఠకుల్ని డిసప్పాయింట్ చేసింది. అంత మంచి కథను రాసిన సౌరీస్ ఉత్త చెత్త రాసిందన్నారు. డిసెంబరులో నాన్న, దీక్షితులు గారు అరుణాచలం వెళ్ళినప్పుడు వాళ్లతో నేను వెళ్ళలేదు. నాన్న అరుణాచలం నుంచి నాకు రాశారు, భగవాన్
నా లేఖని భారతిలో చదివి దాన్ని ఇంగ్లీష్లోకి అరవంలోకి ట్రాన్స్లేట్ చేయించారని, ఆశ్రమంలో అందరూ చదివి చాలా మెచ్చుకున్నారని, నేనది రాసినప్పుడు అది భగవాన్ చదువుతారనే సంగతి కలలోనైనా అనుకోలేదు నేను. నా సంతోషానికి మేరలేదు. ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఒక ఆమె కొడుకు పోయిన దుఃఖంలో భగవాన్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకి నా లేఖని ఇచ్చి, భగవాన్, నాకు తెలుగు సరిగా అర్థం కాదు, కొంచెం చదివి పెట్టు అన్నారుట. అపారమైన కరుణ అని వాళ్ళు చదివినప్పుడు, నా కరుణ, నేను ఆ అమ్మాయి మీద అంత దయ చూపించాను గావును అన్నారుట. మళ్ళీ ఆ బిడ్డకు నా మీద అంత ప్రేమగావును అన్నారుట. ఆ లేఖ చదవడంతో ఆమె దుఃఖమంతా మాయమైందట. మొట్టమొదట నా లేఖను చదివించుకున్నప్పుడు భగవాన్ నన్ను దొంగ అన్నది. నేనేం దొంగిలించాను అన్నారట. మళ్ళీ మేలో తిరిగి నాన్న, నేను అరుణాచలం వెళ్ళాం. మేము ఆయనకు నమస్కరించి కూర్చోగానే భగవాన్ మౌన స్వామితో మమ్మల్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నారో విందామని మేము దగ్గరికి జరిగేటప్పటికీ మాట్లాడడం మానేశారు. ఉన్నన్ని రోజులు భగవాన్ నాతో ఆ విధంగా ఆటలాడారు. నేను నమస్కారం చేసి ఆయన ముందు నుంచున్నప్పుడు నా వైపు కన్నెత్తి చూడకుండా, నేను వెళ్ళడానికి వెనక్కి తిరిగినప్పుడు అందరితో, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? సౌరీస్. ఆ లేఖ రాసింది ఈ అమ్మాయే అని చెప్పేవారు. ఒకరోజు సాయంత్రం నేను బావి అంచు మీద కూర్చున్నాను. నాకు కొంచెం దూరంగా భగవాన్కి సోఫా వేశారు. భగవాన్ వచ్చి కూర్చోగానే ఆయన పరిచారకుడు నన్ను అక్కడ నుంచి లేవమని అడిగాడు. నేను భగవాన్ కన్నా ఎత్తుగా కూర్చున్నానని. నేను లేవబోతుండగా భగవాన్ సౌజ్ఞ చేస్తూ, కూర్చో కూర్చో అన్నారు నవ్వుతో. నేను ఆయన వైపే చూస్తూ కూర్చున్నాను. నేను తన వైపు చూస్తున్నంతసేపు భగవాన్ ఎక్కడో చూస్తారు. నేను ఆయన వైపు చూడనప్పుడు నా వైపు చూస్తారు. ఈ విధంగా అల్లరి కుర్రాడి వల్లే నాతో దోబూచులాడారు నేను కూర్చున్నంతసేపు. సింహమంత గంభీరంగా, అరుణాచలమంత నిశ్చలంగా, సహజ నిష్టలో ఉండే భగవాన్ అల్లరి పిల్లవాడి మళ్ళీ నాతో ఆటలకి దిగడం నేను నమ్మలేకపోయాను. మళ్ళీ డిసెంబరులో భగవాన్ దగ్గరికి వెళ్ళాం. అమ్మ శాటిన్ దిండు మీద రంగు దారాలతో నెమలిని కుట్టి నా చేత భగవాన్కి పంపింది. ఆ దిండుని భగవాన్కి ఇచ్చినప్పుడు నా వైపు నవ్వుతో చూసి, ఏమిటిది ఏమిటిది అని అడిగారు. నేను మాట్లాడకుండా ఆయన చేతికిచ్చి వచ్చేశాను. ఆ తర్వాత 10 ఏళ్ల వరకు మళ్ళీ వెళ్ళలేదు భగవాన్ దగ్గరికి. ఆశ్రమం నుంచి వచ్చిన తరువాత ఇల్లు ఖైదులాగా ఉండేది నాకు. భగవాన్ దగ్గరికి ఎప్పుడు వెడదామని గట్టిగా అనిపించినా భగవాన్ కలల్లో కనపడి నన్ను ఓదార్చేవారు. ఎందుకు దిగులు పడతావు, నేనెప్పుడూ నీ వెంటే ఉన్నాను అని. నా సాధన విడవకుండా చేస్తూనే ఉన్నాను. ఆయన కలల ద్వారా నన్ను గైడ్ చెయ్యకపోతే నేను చాలాసార్లు దోవ తప్పేదాన్ని, ఎంతమంది వలనో మోసపోయేదాన్ని. ఒకసారి కలలో భగవాన్ కనపడి నన్ను, రైటింగ్ని చూస్ చేసుకుంటావా, సెల్ఫ్ రియలైజేషన్ని చూస్ చేసుకుంటావా అని అడిగారు. కలలోనే నేను సెల్ఫ్ రియలైజేషన్ని చూస్ చేసుకున్నాను. నా రచన ద్వారా సంపాదనతో అరుణాచలంలో ఉండవచ్చుననుకుని ఆశపడ్డాను. అది కాక రచన నాలో ఎమోషనల్ అవుట్లెట్. నా మనసుకే స్పష్టం కానీ మాటల్లో వర్ణించి చెప్పలేని భావాలని కాగితం మీదకి ఎక్కించడం వలన మనశ్శాంతి కలిగేది. నా కథలు చదివిన వాళ్ళు ఇప్పుడెందుకు రాయటం లేదు అని అడిగినప్పుడు భగవాన్ మానేయమన్నారు అని బదులు చెప్పేదాన్ని. నా వైపు ఎగాదిగా చూసేవాళ్ళు అర్థం కాక. ప్రతి సెలవుల్లోనూ నేను, నాన్న భగవాన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళం. కానీ సాధ్యపడేది కాదు. భగవాన్కి నేనెక్కడికి రావడం ఇష్టం లేదు. నేను రావాలని భగవాన్ అనుకున్నప్పుడు ఆయన తప్పకుండా నన్ను రప్పించుకుంటారు అని సముదాయించుకునేదాన్ని. అంతేకాదు,
అంత భారాన్ని ఆయన మీద వేయడానికి ప్రయత్నించేదాన్ని. నన్ను ఇక్కడ ఉంచడము, తన దగ్గరికి తీసుకెళ్ళడము ఆయనకే వదిలాను. రోజు రోజుకి ఆయన్ని ఎంతో దగ్గరగా నాతోనే ఉన్నట్టు ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. ఆయన దగ్గరికి వెళ్ళాలనే వాంఛ నాలో తగ్గిపోయింది. నన్ను ఆయనకు అర్పించుకోవడం నేర్చుకున్నాను. రోజు రోజుకి నా ఆరోగ్యం చెడిపోవడం మొదలుపెట్టింది. భౌతికంగానూ మానసికంగానూ భరించలేని బాధలో, అంతులేని దుఃఖంలో గడిపిన అన్ని సంవత్సరాలు భగవాన్ నన్ను విడవకుండా కనిపెట్టే ఉన్నారు. అన్ని పరీక్షల్లోనూ, కష్టాల్లోనూ, ఆపదల్లోనూ నాకు సహనాన్ని, శాంతంతో జీవితాన్ని ఎదుర్కొనే బలాన్ని ఇచ్చారు. 10 ఏళ్ల తరువాత మా గార్డియన్ అయిన మా పెద్దల్లి చచ్చిపోయారు. ఆమె పోవడంతో భగవాన్ మరీ దగ్గరైనారు నాకు. ఆమె పోవడం వలన ఎన్నో కష్టాలు, గొడవలు వచ్చి పడ్డాయి మా మీద. కానీ ఆమె చావు ప్రపంచంతో మాకున్న చివరి సంబంధాన్ని తెంపింది. భగవాన్ దగ్గరికి కాక ఇంకెక్కడికి పోతాం? అందరం అరుణాచలానికి బయలుదేరాం. అప్పటికే భగవాన్కి క్యాన్సర్ వచ్చి 3 సార్లు ఆపరేషన్లు చేయడమైంది. ఆయన చివరి దశలో ఉన్నారు. మేము 3 బళ్ళ సామానుతో దిగేపటికి రమణనగర వాసులందరూ నవ్వడం మొదలుపెట్టారు. కానీ మాకు మాత్రం భగవాన్ దేహంలో ఉన్నా లేకపోయినా అరుణాచలమే చివరి శరణ్యం. మేము ఇక్కడ స్థిరపడిన తరువాత నా ధ్యానంలో మార్పు కలిగింది. ఇదివరకులాగా భగవాన్ భౌతిక రూపాన్ని చూడగానే నా హృదయంలో ప్రేమ వెలగటం లేదు. కానీ ఆయన మీద నా భక్తి, ప్రేమ ఏ కోశాన తగ్గలేదు. ఇప్పుడు భగవాన్ ఆకారం మీద కాక అసలు భగవాన్ నిజరూపం మీద నా హృదయం నిలుస్తుంది. ఎందుకు ఆ విధంగా జరిగిందో తర్వాత అర్థమైంది నాకు. భగవాన్ కావలసే తన మీది ప్రేమలో ఉండే బంధాన్ని తొలగించి తన దేహం మీద కాక అసలు తన సత్స్వరూపం మీద నా ప్రేమ నిలిచేటట్టు చేశారు. భగవాన్ చచ్చిపోవడం అనే షాక్ని నేను భరించగలనా అని బాధపడేదాన్ని చాలాసార్లు. కానీ ఆ సమయానికి నేను అరుణాచలంలో ఉండకపోవడం సంభవించింది. ఆయన మరణ వార్తను విన్నప్పుడు నాలో ఏ చలనమూ కలగలేదు. నా ఇండిఫరెన్స్ని చూసి నాకే ఆశ్చర్యం వేసింది. కానీ వెంటనే ఇది ఆయన నా మీద చూపించిన కరుణ అని తెలుసుకున్నాను. నేను మెడ్రాస్లో ఉండగా నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. భగవాన్ సమాధి దగ్గర అసలు భగవాన్ జీవించి ఉన్నప్పటికన్నా ఎక్కువ స్పిరిచువల్ పొటెన్సీని ఫీల్ అవుతున్నానని. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం అంతా ఎడారిలాగుంది. వెంటనే భగవాన్ ప్రజెన్స్ని ఫీల్ అయ్యాను. భగవాన్ కంటికి కనపడనంత మాత్రాన ఈ భక్తులందరూ ఎందుకు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నారా అని ఆశ్చర్యమేసింది నాకు. సమాధి దగ్గర కళ్ళు మూసుకుని కూర్చోగానే భగవాన్ నవ్వుతున్న మొహం ప్రత్యక్షమయ్యేది. కానీ ఎంత స్పష్టంగా భగవాన్ని ఫీల్ అవుతున్నా నా కళ్ళు ఆయన భౌతిక శరీరం కోసం వెతికేవి. చాలా శక్తివంతంగా సాగుతోంది ఆయన సమాధి దగ్గర నా సాధన. క్రమంగా నా సాధనని నా చేతిలోంచి, నా కంట్రోల్ నుంచి తీసుకుని ఒక మహాశక్తి నన్ను గైడ్ చేయడం మొదలుపెట్టింది. నేను ఎంతసేపు ఎక్కడ సాధనకు కూర్చోవాలో, ఎప్పుడు లేచి వెళ్ళాలో అంతా ఆ శక్తి నిర్ణయిస్తుంది. నా ధ్యానం తీవ్రమైన కొద్దీ నా శరీరం బలహీనమైపోతుంది. ధ్యానంలో ఉన్నప్పుడు నా గుండె గట్టిగా పట్టుకున్నట్టయ్యేది. గుండె దడ మొదలైంది. నా శరీరం దుర్బలమవుతున్నా దాన్ని లక్ష్య పెట్టలేదు నేను. ఒకరోజు సాయంత్రం ఆశ్రమానికి వెళ్ళలేనంత నీరసంగా ఉన్నాను. నేను ధ్యానంలో కూర్చోగానే ఒక గొప్ప శక్తి నా శరీరాన్ని ఆవరించింది. నేను లేచి వెళ్ళి భగవాన్ ఫోటో ముందు కూర్చుని తిరిగి ధ్యానంలో పడిపోయాను. ఎవరో నా గుండెను పట్టి ఆపినట్టు ఫీల్ అయ్యాను. ఊపిరాడలేదు. నా చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి. భయం వేసింది. చావో మోక్షమో ఈ రెండింటిలో ఏదో జరగబోతోందనిపించింది. నా నాడి బలహీనంగా ఉంది.
4 రోజులు ఆ స్థితిలో ఉండిపోయాను. నీరసం కలిగిస్తోందని ధ్యానం చేయడం నేను మానినా ధ్యానం నన్ను వదలలేదు. చివరికి ఓపిక రాగానే భగవాన్ సమాధి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని ఇంకొకసారి భగవాన్‌కి అర్పించేశాను. నన్ను చంపినా సరే, మోక్షాన్నిచ్చినా సరే నీ ఇష్టం. నేను భయపడను. నా కర్మ నుంచి తప్పించుకోవాలని చూడను అని. ఆ క్షణం నుంచి నా భయం మాయమైంది. నా గుండె పట్టుకుపోవడం కూడా ఆగింది. మా వాళ్ళు నా అనారోగ్యాన్ని గురించి ఆదుర్దా పడుతున్నారు. టానిక్‌లు, స్టిమ్యులెంట్స్ ఇస్తున్నారు. అప్పుడే నాకొక కల వచ్చింది. అమ్మ భగవాన్ దగ్గరికి వెళ్ళి నన్ను గురించి తను పడుతున్న ఆదుర్ద భగవాన్‌తో చెప్పుకుంది. అప్పుడు భగవాన్ ఏం భయం లేదు. నా నడుం వరకు వచ్చింది. నన్ను మించి వెళుతుంది అన్నారు. ఆశ్రమానికి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఆశ్రమానికి వెళ్ళడం అంటే నాకెంతో ఇష్టం. కానీ నన్ను గైడ్ చేస్తున్న శక్తి నన్ను వెళ్ళనివ్వటం లేదు. భగవాన్ ఫోటో దగ్గర నుంచుని ఆయన్ని అడిగేదాన్ని, ఆశ్రమానికి పంపించరా అని. నేనిక్కడ లేనా అన్నట్టు నా వంక చూసేవారు భగవాన్ ఫోటోలోంచి. త్వరలోనే నన్ను గైడ్ చేస్తున్న శక్తి నన్ను చీకటి గదిలోకి తీసుకుని పోయింది. అక్కడి నుంచి కదలలేకుండా రోజంతా ఉండిపోయేదాన్ని. నా దేహమంతా ఊగిపోయేది. బుస్సుమనే శబ్దంతో ఊపిరి వచ్చేది. ఇట్లా 4-5 రోజులు గడిచాయి. ధ్యానం లేదు. ధ్యానం వలన కలిగే ఆనందం లేదు. ఆ చీకటి గదిలో ఊపిరాడక అట్లా కొట్టుకుంటున్నాను. ఇంకా ఒక్క క్షణం ఆ గదిలో ఉండలేననిపించింది. ఆ సమయంలో భగవాన్ నవ్వుతున్న మొహంతో నాకు దర్శనమిచ్చారు. నా హృదయం ప్రేమతో, సంతోషంతో నిండింది. ఓ భగవాన్, ఎన్నాళ్ళు నేను ఈ చీకటి గదిలో ఇట్లా కొట్టుకోవాలి అని అడిగాను. ఆయన నవ్వి, నీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరవద్దా? నీకు ఈశ్వర దర్శనం కావద్దా అన్నారు. నాకు ఆ ఈశ్వరుడెవరో తెలీదు. ఆయన దర్శనం నాకు వద్దు. నాకు కావలసింది మీరు. నన్ను వదిలి వెళ్ళకండి అన్నాను. ఆయన నవ్వి మళ్ళీ, నీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరవద్దా? ఈశ్వర దర్శనం కావద్దా అని మాయమైనారు. మర్నాడు మధ్యాహ్నం సరిగా భగవాన్ దర్శనమిచ్చిన వేళకే ఈశ్వరుడు నాకు దర్శనమిచ్చారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఈశ్వరుణ్ణని, భగవంతుడు ఉన్నాడా లేడా అని సందేహిస్తూ చీకట్లో వెతుకుతున్న మాకు ఈశ్వరుడు ఉన్నాడని, ఆయన దయామయుడని, ప్రేమమయుడని నిరూపించడానికి వచ్చానని, తను భగవాన్ ఒకరేనని, ఇంతకాలము భగవాన్ రూపంలో మేము చూచింది ఈశ్వరుణ్ణేనని చెప్పారు. ఇప్పుడు నేను సత్య రూపంలో దర్శనమిస్తున్నాను. కానీ నిజానికి నాకు రూపం లేదు, నామం లేదు. ఇంక మీదటి నుంచి నా వాక్కు ద్వారా మిమ్మల్ని నడిపించబోతున్నాను. మిమ్మల్నే కాదు, నీలోంచి మాట్లాడేది ఈశ్వరుడేనని ఎవరు విశ్వసిస్తే వారిని కూడా నడిపించుతాను అని అన్నారు. ఆ తరువాత నా పూర్వజన్మలను గురించి, ఈ సృష్టిని గురించి, ఇతర లోకాలను గురించి, ఆధ్యాత్మికం, వేదాంతం, యోగం, ఇంకా ఎన్నో విషయాలు, వాటి అంతరార్థాలు నాకు గ్రాహ్యం చేశారు. భగవాన్ బోధించే వేదాంతాన్ని అర్థం చేసుకుని ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్న నేను ఈశ్వరుడు చెప్పే వాటిని స్వీకరించలేదు. అందులో భగవాన్ సాధనను కడపడే విజన్స్ మీద మనస్సు నిలపకండి అని వార్న్ చేయడం వలన నా హృదయం భగవాన్ రూపం మీదనే, ఆయన ప్రేమలోనే లగ్నమవడం వలన అత్యంత సుందరమైన రూపంతో ఈశ్వరుడు నాకు దర్శనమిచ్చినా ఆయన మీద నిలవలేదు నా మనసు. కానీ ఆయన నా మనసు కల్పించిన విజన్ని కాదని ఎన్నో విధాలా నన్ను కన్విన్స్ చేశారు. తను చెబుతున్నవన్నీ సత్యమని, సందేహించవద్దని, కావలిస్తే నీ భగవాన్నే అడగమని చెప్పారు. అప్పుడు భగవాన్ నాకు దర్శనమిచ్చి, నా తండ్రి చెప్పేదంతా సత్యం, ఆయన చెప్పినట్టు నడుచుకో అని చెప్పి మాయమయ్యారు. ఆ రోజు నుంచి ఈశ్వరుడు మా ఇంట్లో ప్రతివారిని గైడ్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి నా సంకల్పం అనేది, నా విల్ అనేది నశించింది. దాని బదులు
ఆయన విల్ నన్ను నడుపుతోంది. మా దగ్గర స్నేహితులు కొందరు ఈశ్వరుడిని నమ్మారు. ఇంకా దగ్గరైన స్నేహితులు నమ్మలేదు. భగవాన్ సంగతి వినని వాళ్ళు కొందరు ఈశ్వరుడిని గురించి, భగవాన్ గురించి తెలుసుకుని భక్తులయ్యారు. ఈశ్వరుడి గైడెన్స్ వలన ఆధ్యాత్మిక దృష్టిని, సహాయాన్ని పొందారు. భగవాన్ మీద భక్తి ఉండి కూడా తన నాస్తికత్వాన్ని, సందేహాలని వదలని నాన్న ఈశ్వరుడిని విశ్వసించాడు. ఆనందమయి మా అరుణాచలం వచ్చినప్పుడు ఆమెను చూడాలనిపించింది నాకు. సరే, ఆమెను కలుసుకుందు గాని అన్నారు ఈశ్వరుడు. ఆశ్రమానికి వెళ్ళడానికి అనుజ్ఞ లేని నేను ఆమెను ఎట్లా చూస్తాను అనుకున్నాను. దానికి ఈశ్వరుడు భౌతికంగా కాదు, స్పిరిచువల్గా కలుసుకుంటావు అన్నారు. సాయంత్రం ఆమె మా కాంపౌండ్లోకి వచ్చినప్పుడు ఆమె ప్రెజెన్స్ని నా హృదయంలో ఫీల్ అయ్యాను. అస్పష్టమైన ఒక స్త్రీ ఆకారం నా కళ్ళ ముందు కనపడింది. ఆమెకు నమస్కారం చేయాలనుకుంటూ ఉండగా ఆమె స్థానంలో భగవాన్ నుంచునున్నారు కర్ర పట్టుకుని. నా దగ్గరకు వచ్చి నా ఎదురుగుండా కూర్చున్నారు. నేను సమాధి స్థితిలో ఉండిపోయాను. ఆనందమయ్యి మా కాంపౌండ్లో ఉన్నంత వరకు ఆమె ప్రెజెన్స్ని ఫీల్ అవుతూనే ఉన్నాను. ఆమె అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆమెని, ప్రెజెన్స్ని ఫీల్ అవ్వడం మానాను. అప్పుడు నాకు తెలిసింది, ఏ రూపమైనా అది భగవాన్ రూపమేనని, ఆయన నుంచి ఎవరూ వేరు కాదని, వారిద్దరూ ఒకరే కనుక ఆనందమయ్యి మా బదులు భగవాన్ నాకు దర్శనమిచ్చారని అర్థం చేసుకున్నాను. ఈరోజు వరకు కూడా భగవాన్ తన వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు. ఈ సంగీతం ఇంకా రాగాలాపనలో ఉంది. త్వరలో విశ్వగానమయ్యి ప్రపంచాన్ని ఆవరించబోతోంది. ఆ గానం మధ్య భగవాన్ నీరవ గానం వినబడుతూనే ఉంటుంది. మనతో ఉండి మన మధ్య నిరంతరం జరుపుతున్న భగవాన్ మహాలీలకి అంతెక్కడా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।